నా చేంజ్ అడ్రస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అది ఒక 10 రోజులకల్లా మారిపోయింది. మారిపోయి కొత్త అడ్రస్‌లోకి వచ్చేసింది. హ్మ్. ఇవన్నీ రాజకీయ పార్టీలకు తెలీదా? మీరు ఇప్పుడు అయితే ఏంటంటే పేద వర్గాలు ఏం చేస్తాయి? అందులో బీహార్‌లో సెటిలర్సు వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉద్యోగ అంటే కూలి పనులు చేసుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ తెలీదు. ఆన్‌లైన్‌లో వ్యవహారాలు ఇవన్నీ. హ్మ్. అక్కడేదో మన ఊర్లో ఓటు హక్కు ఉందిలే అనుకుంటారు. ఎన్యూమరేటర్స్ ఇంటికి పోయినప్పుడు లేనప్పుడు ఎక్కడ పోయారంటే ఎక్కడో పని చేసుకుంటున్నారు అంటారు పక్కింటి వాళ్ళు. తీసేస్తారా లేదా? తీసేస్తారు. హ్మ్. అలాగే ఇతర మనకి పక్కన బంగ్లాదేశ్ నుంచో, మ మ మయన్మార్ నుంచో, పాకిస్తాన్ నుంచో అక్రమంగా ప్రవేశించిన వలసదారులు గూడా ఈ దొంగ ఆధార్ కార్డులు సృష్టించి వాళ్ళు ఓటు హక్కు పొంది ఉన్నారు. హ్మ్. ఎన్యూమరేటరు మళ్ళీ రివిజన్‌లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేరనుకోండి, అది బోగస్ అని తెలియపోలే తీసేస్తారు. హ్మ్. ఇదంతా ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీచర్లు చేస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఏంటి సంబంధం? హ్మ్. అసలు రాష్ట్రంలో ఎన్నికల అధికారిని అంటే అంటే ఎన్డీఏ రాష్ట్ర ఎన్నికల ఎన్డీఏ కమిషన్ ఉందిగా. కనుసన్నల్లోనే సీఈసీ నడుస్తోంది అని కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సీఈసీ నడుస్తుంది ఎక్కడ? ఢిల్లీలో. హ్మ్. ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ. ఇది రేపొద్దున ఇక్కడ డివిజన్ జరుగుతుంది. ఎవరు చేస్తారమ్మా ఈ డివిజన్ అంతా ఇక్కడ? ఇక్కడ ఎంప్లాయీస్ చేస్తారు కదా! ఎన్నికల కమిషన్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషన్. ప్రతిపాదన ఎవరు పంపిస్తారు? రాష్ట్ర ప్రభుత్వము ఒక 3 పేర్లు పంపిస్తే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్‌లో, ఐపీఎస్‌లో వీళ్ళల్లో ఒకరిని పెట్టండి అంటే వాళ్ళు ఒకరిని పెడతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన మేరకు పెడతారు. హ్మ్. వాళ్ళు ఈళ్ళ కన్సర్న్‌లో ఉంటారా? వాళ్ళ కన్సర్న్‌లో ఉంటారా? వాళ్ళు వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి కన్సర్న్‌లో ఉంటారు? హ్మ్. ఇదంతా ఏమి లేకుండా ఊరికే ఏదో ఒక నినాదం తీసుకొని బీజేపీని బదనాం చేసేసి లబ్ధి పొందుతామనే ఒక ప్రయత్నం బీహార్‌లో జరిగింది. హ్మ్. ఇప్పుడు 60 లక్షల ఓటర్స్ అన్నారు. డివిజన్‌లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరని తేలింది. తీసేసారా లేదా? ఏం చేయగలిగిండు? హ్మ్. తీసేసారు. హ్మ్. రిమూవ్ చేసేసారు 54 లక్షల మంది. మీరేం చేశారు? ఏం చేస్తే అక్కడ ఉంటే కదా! ఇది ప్రాక్టికల్‌గా జరిగేటువంటి అంశము. హ్మ్. మళ్ళేమంటాడు ఇతర రాష్ట్రాల్లో గూడా అట్లా ఓటు చోరీతోనే రాష్ట్రాలు గెలిచిపోయాయని ఒక నినాదం తీసుకున్నాడు. ఇది ఎన్నికల కమిషన్ ఓటర్ విషయంలో రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైనా మనం ఓటు మనం పొందొచ్చు. లేదా మనం ఇంకో ప్లేస్‌లోకి మార్చుకోవచ్చు. లేదా ఇంకో స్టేట్‌కి పోతే ఆ స్టేట్ గూడా మార్చుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. హ్మ్. అన్నీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా ఓటు మీ కార్యకర్తలు లేరా అక్కడ? ఆ ఇంట్లో ఎవరున్నారని మీకు తెలీదా? ఆ ఇంట్లో వాడు ఓటు హక్కు లేకపోతే వానికి కల్పించేటువంటి పని మీరు చేయాలి గదా! అలాగే బీజేపీ గూడా కార్యకర్తలు ఉన్నారు గదా! వాళ్ళు చేయొచ్చు గదా! అయన్నీ ఏమి చేయకుండా ఏదో చోరీ జరిగిపోయింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే, అరే మీరు ఓట్లు వేయించుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఓటు హక్కు ఉందా? లేదా? వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నారా? బయటికెళ్లారా? లేకపోతే అవును. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు ఇక్కడ మీరు ఉన్నారా? చూస్తే తెలిసిపోతది వాళ్ళు బంగ్లాదేశోళ్ళా? 30,000 మయన్మారోళ్ళా? లేకపోతే నేపాలోళ్ళా ఎవరని తెలిసిపోతది. అరే ఎందుకొచ్చారు ఇక్కడికి అని చెప్పాలి. పోయి అది వదిలేసి వాళ్ళు దొంగ కార్డులతో వాళ్ళు ఆధార్ కార్డులతో ఓటు హక్కు తీసుకుంటే మీరు వాళ్ళని సమర్థిస్తారా? ఎవరు ఏ పార్టీ సమర్థించకూడదు. వాళ్ళని పంపించేసేయాలి. హ్మ్. నువ్వు ఎట్లా ఓటు హక్కు ఉపయోగించుకుంటారమ్మా వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చి అక్రమంగా వచ్చి? హ్మ్. మనం వెళ్లి ఇంకో దేశానికెళ్లి మనం ఓటు హక్కు పొందాలంటే సాధ్యమే కదా! జరిగే పనే అది. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బీహార్‌లో సరే ఇప్పుడు 3 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగెటివ్ ఓటు పెరుగుతది. నో డౌట్. పెరిగి ఉండాలి. మరి ఇప్పుడు ఇంత మెజారిటీతో గెలవబోతున్నారు అంటే అక్కడ ఏం చూసినట్టు ఓటర్సు? హ్మ్. ఎవరి మీద నమ్మకం కలిగినట్టు? నమ్మకం అన్నది ఇంపార్టెంట్ అక్కడ. 3 సార్లు గెలిచినా, 4 సార్లు గెలిచినా. ఆ నమ్మకం అనేది ఈ యొక్క ఎన్‌డీఏ కూటమి మీద ఉంది కాబట్టే ఇవాళ సరే ఆ కాంగ్రెస్ ఆరోపణలు ఏమంటది? ఎక్కడెక్కడ ఓటర్లు బయటికి